అందరికీ నమస్కారం. సింహరాశివారికి జూన్ 22, 23, 24 తేదీలలో మీకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. గ్రహాలన్నింటికీ రాజు అయిన సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్లే మీలో పుట్టుకతోనే ఒక రాజసం, సహజమైన నాయకత్వ లక్షణాలు ఉట్టిపడతాయి. మీరు 10 మందిలో ఉన్నా మీ తేజస్సు, మీ మాటలోని స్పష్టత, మీ నడకలోని దర్జా మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. సింహం ఎలాగైతే అడవికి రాజో, అలాగే మీరు కూడా మీ కుటుంబంలో, మీ స్నేహితుల బృందంలో లేదా మీరు పనిచేసే చోట ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కలిగి ఉంటారు. మీ మాటకి ఒక విలువ ఉంటుంది. అందుకే ఇతరులు మిమ్మల్ని అనుసరించడానికి, మీ సలహాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. మీలోని ఈ అద్భుతమైన ఆకర్షణ శక్తి మీకు దేవుడిచ్చిన వరం. పైకి మీరు ఎంతో గంభీరంగా, గట్టిగా కనిపించినా మీది వెన్నలాంటి మనస్సు, చాలా విశాల హృదయం. సూర్యుడు ఎలాగైతే ఎలాంటి పక్షపాతం లేకుండా తన వెలుగును, శక్తిని అందరికీ పంచుతాడో, అలాగే మీరు కూడా మీ సహాయాన్ని అవసరమైన వారికి పంచుతారు. మీలో ఉన్న ఉత్సాహం, చలాకీతనం మీరు ఉన్నచోట ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మీరు స్నేహితులకు ప్రాణం ఇస్తారు. వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మీలో దాగి ఉన్న సృజనాత్మకత అమోఘమైనది. అందుకే మీరు ఏ రంగంలో ఉన్నా మీదైనా ఒక ప్రత్యేక ముద్ర వేయగలరు. ఆత్మగౌరవం మీకు ప్రాణం కన్నా ఎక్కువ. దాని విషయంలో మీరు ఎప్పటికీ రాజీపడరు. మీరు ఒకసారి ఒక మాట ఇస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. మీలోని ఈ స్థిరమైన స్వభావం, పట్టుదల మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి. కష్టాలు ఎదురైనప్పుడు మీరు కృంగిపోరు. సింహంలా ఎదురొడ్డి పోరాడతారు. అందుకే మీ చుట్టూ ఉన్నవారికి మీరు ఒక ధైర్యం, ఒక స్ఫూర్తి. మీలాంటి నిజాయితీ, నిక్కచ్చితనం, ప్రేమించే మనసున్న స్నేహితుడు దొరకడం నిజంగా అదృష్టం. సింహరాశివారికి జూన్ 22, 23, 24 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 22వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో ఒక రకమైన ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన కనిపిస్తుంది. తండ్రి లేదా తండ్రిలాంటి పెద్దలతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాల గురించి చర్చలు జరిపే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు. అయితే మీలో కొద్దిగా అహంకారం, కోపం పెరిగే సూచనలు ఉన్నాయి. చిన్న విషయాలకే మీరు చిరాకు పడవచ్చు. ఇది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలకు దారితీయవచ్చు. మాటలో కాస్త నిగ్రహం పాటిస్తే ఈ రోజు చాలా సానుకూలంగా గడిచిపోతుంది. ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో వేడి పెరగడం, అకస్మాత్తుగా జ్వరాలు రావడం, చిన్న చిన్న గాయాలు లేదా దెబ్బలు తగలడం వంటివి జరగవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టే అవకాశముంది. కడుపుకు సంబంధించిన సమస్యలు, జీర్ణక్రియలో ఇబ్బందులు రావచ్చు. తేలికపాటి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఊహించని మార్గాల ద్వారా కూడా ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల సహాయంతో ఆర్థికంగా బలపడతారు. అయితే ఇకపై ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రయాణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా అనవసరమైన విషయాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి వచ్చిన డబ్బును జాగ్రత్తగా దాచుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీ సామాజిక సంబంధాలు, పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. అయితే వ్యాపార భాగస్వాములతో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశముంది. వారిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునేటప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీ మనసు చదువుపై పూర్తిగా లగ్నమవుతుంది. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. గురువుల నుండి, పెద్దల నుండి మంచి సలహాలు, ప్రోత్సాహం లభిస్తాయి. విదేశాలలో చదువుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూల వార్తలు అందే అవకాశముంది. వివాహితులకు ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇద్దరి మధ్య అహంకారంతో కూడిన గొడవలు రావచ్చు. మీ కోపం, ఆధిపత్య ధోరణి మీ భాగస్వామిని బాధించవచ్చు. ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉండాలని ప్రయత్నించవద్దు. ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమికులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం లేదా కలిసి ఎక్కడికైనా విహారానికి వెళ్లడం వంటివి చేస్తారు. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అయితే మీ మాటతీరు వల్ల చిన్న చిన్న అపార్థాలు రాకుండా చూసుకోండి. జూన్ 23వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు మీ పూర్తి దృష్టి మీ వృత్తి, ఉద్యోగంపై ఉంటుంది. ఇంట్లో కంటే ఆఫీసు పనులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
కుటుంబ సభ్యులు మీ బిజీ షెడ్యూల్ను అర్థం చేసుకుంటారు. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మానసికంగా మీరు చాలా స్థిరంగా, బలంగా ఉంటారు కాబట్టి కుటుంబపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. అయితే తలనొప్పి, శరీరంలో వేడి వంటి సమస్యలు కొనసాగవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం వద్దు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ రోజు ఒక వరం లాంటిది. మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. మీ పనితీరుకుపై అధికారుల నుండి గొప్ప ప్రశంసలు లభిస్తాయి. పదోన్నతికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశముంది. సహోద్యోగులు మీకు పూర్తిగా సహకరిస్తారు. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను కూడా ఈ రోజు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించడం వల్ల ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఆదాయానికి ఎటువంటి డోకా ఉండదు. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. అయితే ప్రయాణాలు లేదా కమ్యూనికేషన్ పరికరాల కోసం ఖర్చులు చేయాల్సి రావచ్చు. వ్యాపారస్తులకు తమ వ్యాపార ప్రతిష్టను పెంచుకోవడానికి ఇది సరైన రోజు. మీ వృత్తి నైపుణ్యం, నిజాయితీ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. మార్కెట్లో మీ పేరు, పరపతి పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా డీల్స్ కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. మీ మాటతీరుతో, ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. విద్యార్థులు తమ కెరీర్కు సంబంధించిన చదువులపై ఎక్కువ దృష్టి పెడతారు. తాము నేర్చుకున్న నాలెడ్జిని ఆచరణలో ఎలా పెట్టాలి అనే దానిపై ఆలోచిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు చాలా బాగా కలిసి వస్తుంది. చదివిన విషయాలు బాగా గుర్తుంటాయి. వివాహితులకు ఈ రోజు కాస్త సమయం దొరకకపోవచ్చు. మీ పూర్తి దృష్టి పనిపై ఉండటం వల్ల మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించలేరు. అయినప్పటికీ మీ మానసిక ప్రశాంతత కారణంగా ఇంట్లో గొడవలకు ఆస్కారముండదు. మీ భాగస్వామి మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు. ప్రేమికులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. పని ఒత్తిడి వల్ల మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. అయితే ఫోన్ కాల్స్ లేదా సందేశాల ద్వారా మీ ప్రేమను తెలియజేయండి. మీ భాగస్వామికి మీ కెరీర్ పట్ల ఉన్న శ్రద్ధను వివరిస్తే వారు అర్థం చేసుకుంటారు. జూన్ 24వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రోజు కూడా మీ దృష్టి ఎక్కువగా వృత్తిపరమైన విషయాలపైనే ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తారు. అయితే మీరు ఇంట్లో కొంచెం ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవచ్చు లేదా చిన్న విషయాలకే అసహనానికి గురవ్వచ్చు. ఇది చిన్నపాటి మనస్పర్ధలకు దారి తీయవచ్చు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు మరింత జాగ్రత్త అవసరం. మీలో శక్తి, దూకుడు రెండూ పెరుగుతాయి. వ్యాయామం చేసేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త. రక్తపోటు సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది. ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా విజయవంతంగా ఉంటుంది. మీలో ఉన్న శక్తి, ఉత్సాహం, కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఒక టీంను నడిపించే అవకాశం రావచ్చు. అయితే మీ దూకుడు స్వభావం వల్ల సహోద్యోగులతో లేదా కింది స్థాయి ఉద్యోగులతో కఠినంగా ప్రవర్తించకుండా చూసుకోండి. అందరినీ కలుపుకుని వెళితేనే గొప్ప విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది. మీ కెరీర్లో పురోగతి వల్ల ధన ప్రవాహం కొనసాగుతుంది. అయితే ఆవేశంలో పడి అనవసరమైన ఖరీదైన వస్తువులు కొనడం లేదా రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టడం వంటివి చేసే అవకాశముంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపడి ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా చురుకైన రోజు. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి, ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. మీలో ఉన్న ఉత్సాహం మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తుంది. అయితే భాగస్వాములతో లేదా పోటీదారులతో వ్యవహరించేటప్పుడు దూకుడుగా కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మాటలో కాఠిన్యం ప్రదర్శిస్తే మంచి ఒప్పందాలు చేజారిపోయే ప్రమాదముంది. విద్యార్థులలో ఈ రోజు శక్తి, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలలో విజయం సాధించాలనే కసి పెరుగుతుంది. క్రీడలు, టెక్నికల్ సబ్జెక్టులపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. అయితే ఏకాగ్రత చెదరకుండా చూసుకోవడం ముఖ్యం. వివాహితులకు ఈ రోజు ఒక పరీక్ష లాంటిది. మీలో పెరిగిన కోపం, అహంకారం మీ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టే ప్రమాదముంది. భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించాలని చూడవద్దు. వారి అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు కాసేపు మౌనంగా ఉండటం ఉత్తమం. లేకపోతే అనవసరంగా బంధం దెబ్బతింటుంది. ప్రేమికుల మధ్య ఈ రోజు భావోద్వేగాలు తీవ్రంగా ఉంటాయి. ప్రేమ, ఆప్యాయతతో పాటు చిన్న చిన్న విషయాలకే గొడవపడే అవకాశం కూడా ఉంది. మీలో ఉన్న శక్తిని ప్రేమను వ్యక్తపరచడానికి వాడండి, కాని వాదనలకు కాదు. మీ భాగస్వామిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ రోజు మీ బంధం మరింత బలపడుతుంది. సింహరాశివారు పాటించవలసిన పరిహారాలు. మీ రాశిలోనే కుజుడు, కేతువు కలిసి ఉండటం వల్ల మీలో కోపం, ఆవేశం, మొండితనం ఎక్కువగా ఉండే అవకాశముంది. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబ సభ్యులతో, బయటివారితో సంబంధాలు చెడిపోయే ప్రమాదముంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి
ప్రతిరోజూ లేదా కనీసం ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. ఇది మీలోని ఆవేశాన్ని అదుపులో ఉంచి మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. అలాగే కేతువు ప్రభావం తగ్గడానికి వినాయకుడిని ప్రార్థించండి. ముఖ్యంగా శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి వీలైనంత ఎక్కువగా మంచినీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ వంటి చలువ చేసే ద్రవాలు తీసుకోవడం చాలా అవసరం. మీ 8వ ఇంట్లో శని ఉండటం, అష్టమ శనివల్ల పనులలో ఆకస్మిక ఆటంకాలు, ఆలస్యం మరియు పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తలెత్తడం వంటివి జరుగుతుంటాయి. దీనికి విరుగుడుగా ప్రతి శనివారం మీ శక్తి కొలది పేదవారికి, ముసలివారికి లేదా వికలాంగులకు ఆహారం లేదా నల్లటి వస్త్రాలు, నువ్వుల నూనె వంటివి దానం చేయండి. అలాగే భాగస్వామ్య స్థానంలో రాహువు ఉండటం వల్ల వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వాములతో అపార్థాలు రావచ్చు. దీన్ని నివారించడానికి మీ భాగస్వామితో ఓపికగా, నిజాయితీగా మాట్లాడండి. దుర్గాదేవిని ప్రార్థించడం వల్ల రాహువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. మీ రాశికి అధిపతి సూర్యుడు. ఆయన అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ అవసరం. మీలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా, ఆరోగ్యంగా, నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేశాక సూర్యుడికి నీటితో అర్ఘ్యం ఇవ్వండి. ఇలా నీళ్లు వదులుతూ ఓం సూర్యాయ నమః అని జపించండి. వీలైతే గాయత్రీ మంత్రాన్ని పఠించడం వల్ల మీ తేజస్సు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరితోనూ వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తే చాలా సమస్యలను అధిగమించవచ్చు. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.